దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఆత్మ సహాయం కొరకు ప్రార్థించండి. దేవుని మాటలు మాట్లాడటం ఎంత ధన్యతో, వాటిని నేర్చుకుని వాటిని గైకొనడం కూడా అంతే ధన్యత. కాబట్టి మాట్లాడాలన్నా దేవుడు కావాలి, విని నేర్చుకోవాలన్నా దేవుడు కావాలి. ఆయన సహాయం కోరుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. దేవుని పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రం. నాయన, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు తండ్రి, నీకు వందనాలు అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఏ వ్యర్థమైన మాటలు మా నోటి నుండి రాకుండా ప్రభా, ఇదిగో ప్రభా, మాకు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఎదుగుటకు కావాల్సిన మాటలు పలికించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు ప్రభా. ఇక్కడ పలకబడిన ప్రతి మాట ప్రభా ఫలించేలాగా కృప చూపించండి. ఈ ఆరాధనలో ప్రభా ఆది ఉన్నంత వరకు మీరు మాత్రమే మహింపరచబడమని యేసు నామములో, పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వారం నుండి మనము అడ్వెంట్ సీజన్లోకి అడుగు పెడుతున్నాం. చిన్నప్పటి నుంచి అడ్వెంట్ గురించి మనము వింటూ వచ్చాం. అనేక మెసేజ్లలో అడ్వెంట్ అంటే ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఈ వారం నుండి మనము అడ్వెంట్ సీజన్లోకి వెళ్తున్నాం. కాబట్టి దాని గురించి మాట్లాడాలని నేను తలంచి ఉన్నాను. అడ్వెంట్ అనేది వస్తున్నారు అంటే లాటిన్ పదం నుండి, వస్తున్నారనే పదం నుండి వచ్చిన పదం. అది కమింగ్ అంటే వస్తున్నారు. అడ్వెంట్ సీజన్ అంటే అది నిరీక్షణ కాలం. నిరీక్షణ కాలం అంటే ఒక దాని కోసం మనం వెయిట్ చేస్తున్న కాలం. ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తాం. మనం ఇండియా వెళ్తున్నప్పుడు సెలవు అప్రూవ్ అయినప్పుడు మనం ఇండియాలో చెప్తాం కదా, ఈ మంత్లో నేను వస్తున్నాను అనేసి. ఒక నెల ముందు 2 నెలల ముందు వస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు చాలా వాళ్ళు మనం 2 సంవత్సరాలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నామని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. చిన్నపిల్లలు అయితే రోజులు కూడా లెక్క పెట్టుకుంటారు, మమ్మీ వస్తున్నారు, డాడీ వస్తున్నారు అనేసి. అయితే ఆ న్యూస్ వాళ్ళకి తెలిసిన దగ్గర నుండి మనం చేరేంత వరకు వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కాలం ఏదైతే ఉందో దానిని నిరీక్షణ కాలం అంటారు. అయితే మనం క్రైస్తవులుగా జరుపుకుంటున్న ఈ అడ్వెంట్ సీజన్ కాలము, నిరీక్షణ కాలం ఏదైతే ఉందో అది మొదట్లో మరి క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో, దాదాపుగా సుమారుగా 2700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రవచించిన యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాక గురించి ప్రవచించినప్పుడు ఆనాటి కాలం నుండి ఇశ్రాయేలు ఆయన కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూచారు. ఎంతో ఆశగా ఎదురు చూచారు కదా. ఆయన వచ్చేంత వరకు ఎదురు చూచారు. అది నిరీక్షణ కాలం. అదే నిరీక్షణ కాలం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాక గురించి కూడా ఒక నిరీక్షణ అనేది ఆ టైంలో ఉండింది. టైమ్ ఆఫ్ హోప్ అంటారు దాన్ని, నిరీక్షణ కాలం. మెస్సయ్య వాళ్ళు ఎదురు చూసినట్టుగా మెస్సయ్య వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, పాపుల్ని రక్షించాడు. అయితే ఈ అడ్వెంట్ సీజన్ని మనము ప్రస్తుతం సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఆచరిస్తున్నది క్రిస్మస్కి జస్ట్ 4 ఆదివారాల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు దాన్ని అడ్వెంట్ సీజన్గా మనం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ సీజన్ ఆచరిస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక ఈ లోకానికి ఎంత అవసరం అంటే, ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఎంత గొప్పదంటే, ఆయన పుట్టుకని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆయన పుట్టుక కొరకు నిరీక్షించిన కాలాన్ని కూడా మనం ఆచరిస్తున్నాం. ఇది ఆచరించడానికి కారణం ఏంటంటే ఆయన మానవునిగా ఈ లోకానికి రావడానికి గల అవసరతలో ఉన్న గొప్పతనం. దాన్ని మనము ఈరోజు ఈ నెల రోజుల పాటు ఆచరిస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ 4 వారాలు కూడా సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో 4 థీములు అంటే ఒక్కొక్క వారం ఒక విషయం మీద ధ్యానిస్తూ ఉంటారు. ఒకటి నిరీక్షణ అయితే, రెండోది ప్రేమ, సమాధానము,
సంతోషం. ఈ 4 విషయాల మీద సాధారణంగా బోధన సంఘాలకు వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ 4 విషయాల మీద ధ్యానిస్తూ ఉంటారు. నిరీక్షణ ఎందుకు? ఆయన ఈ లోకానికి రావడం చాలా ప్రాముఖ్యం. పాపం అనే దాంతో మానవుడు నశించిపోవచ్చుండగా ఆయన రాక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వచ్చి ఆయన రక్షిస్తే తప్ప మరణం తర్వాత మానవునికి జీవం లేకుండా పోయిన టైంలో ఆయన వచ్చి మరి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్షించాడు. దానికోసం ఆయన మనం వెయిట్ చేసిన కాలం నిరీక్షణ కాలం. ఆయన నిరీక్షణ ఇచ్చాడు. మొదటి రాక కోసం ఎలా నిరీక్షణ ఇచ్చాడో ఆయన వచ్చి ప్రాణం పెట్టిన తర్వాత కూడా నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్తాననేసి మరొక కొత్త నిరీక్షణ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మనం నిరీక్షిస్తున్న దేనికోసం? ఆయన రెండవ రాక కోసం. రెండవది ప్రేమ. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ, మన పట్ల ఉన్న ప్రేమ ఏంటో కనపరిచాడు. మూడవది సమాధానం. పాపము ఏదైనా వాళ్ళలో పాపము ద్వారా ఆదాము హవ్వలు చేసిన పాపము ద్వారా మన తండ్రి అయిన దేవునికి మానవునికి వచ్చిన ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటుని కొట్టివేస్తూ ఆయన ప్రాణాలు అర్పించి మళ్ళీ మనకి తండ్రి అయిన దేవునికి సమాధానాన్ని కలుగజేశాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇంకా సంతోషం. చూడండి, మనకి ఎన్ని కోట్లున్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని అవసరం ఉన్నా, మనకి ఎంత పేరున్నా, ఎంత ఘనత ఉన్నా కూడా రక్షణ లేకపోతే మనము ఏం చేస్తాము? మరణం తర్వాత నరకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, మీరు ఎన్నో వేల కోటీశ్వరు అయి ఉండొచ్చు. అయితే నేను చచ్చిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళిపోతాను అనే టెన్షన్ మీకు ఉందనుకో, ఇప్పుడు మన సంతోషంగా బతకగలమా? బతకలేదు కదా. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇంజక్షన్ చేస్తారంటే 5 నిమిషాలు మన గుండెలో దడబట్టుకుంటారు కదా. అలాంటిది మనం చచ్చిపోయిన తర్వాత నరకంలో పడతామంటే మనకి ఈ లోకంలో ఎలా సంతోషంగా బతకలేము. కానీ ఇప్పుడు ఈ లోకంలో మనం సంతోషంగా ఆయన ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాలు అర్పించి మనల్ని రక్షణలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఆనందాన్ని, ఆ సంతోషాన్ని దేవుడు ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అయితే ఈ 4 విషయాల గురించి నేను మాట్లాడను, కానీ అడ్వెంట్ అంటే నిరీక్షణ కావాలని మాట్లాడుకుంటున్నాం మనము. నేను ఈరోజు నిరీక్షణ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. దేవుడు నాకు సహాయం చేయను గాక. ఏదో ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏదో మనకు కావాల్సింది జరగాలని ఆశగా ఎదురు చూడటం, మనకు కావాలనుకుంటున్నది దక్కడం కొరకు ఎదురు చూడటం, దానికోసం మనం కృషి చేయడం, అది దక్కడం కోసం. నిరీక్షణ సాధారణంగా మనం చెప్పుకోవాలంటే ఎదురు చూపు. ఒక దాని కొరకు, మనం కావాలనుకుంటున్న దాని కొరకు ఎదురు చూపు. అయితే నిరీక్షణలో క్రైస్తవులు వచ్చేసరికి నిరీక్షణలో 3 రకాల కేటగిరీస్ ఉన్నారు మనుషులు. ఒకటి అసలు నిరీక్షణ లేనివారు, రెండోది తప్పుడు నిరీక్షణలో ఉంటున్నవారు, మూడవది సరి అయిన నిరీక్షణ. ఇందాక వాక్య పట్టణంలో చదివారు కదా, శుభప్రదమైన నిరీక్షణ. ఈ 3 రకాల నిరీక్షణలు ఉన్నాయి మనకి. నిరీక్షణ లేని వారు చూడండి, మనం ఈ మధ్య కాలంలో అయితే చాలా ఎక్కువగా చూస్తున్నాం. సూసైడ్స్, ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళకి ఆత్మహత్యలు ఎందుకు? వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? బతుకు మీద ఆశపోయి, భవిష్యత్తులో వారికంటూ ఏమీ సంతోషం కనపడక, భవిష్యత్తులో వారికి ఎదురు చూడడానికి ఏమీ లేక, వాళ్ళకి కంప్లీట్గా జీవితం మీద ఒక ఆశ లేక వాళ్ళ ప్రాణం తీసుకుంటున్నారు. ఎందుకు లేదు? ఎందుకంటే వారి జీవితాల్లో ఆశను కల్పించేవాడు లేడు, సంతోషాన్ని ఇచ్చేవాడు లేడు. అందుకు వాళ్ళ జీవితం మీద ఆశ కోల్పోయి వారి ప్రాణం తీసుకుంటున్నారు. చూడండి, బైబిల్ నిరీక్షణ లేని వారి కోసం డెఫినేషన్ ఏమొస్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు
వారులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ ఒక డెఫినేషన్ కనపడుతుంది. నిరీక్షణ లేని వారు అంటే దేవుడు లేని వారు, క్రీస్తుకు దూరస్తులై ఉన్నవారు. అదేంటండి, ఆత్మహత్యలు క్రైస్తవుల్లో జరగట్లేదా? క్రైస్తవులు కూడా చేసుకుంటున్నారు కదా. అంటే మనం పేరుకే క్రైస్తవులుగా ఉన్నామని అర్థం. దానికి ఒక క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడి పేరుకే క్రైస్తవుడు తప్ప వారి జీవితంలో దేవుడు లేడని అర్థం. నిజ క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది, దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నిరీక్షణ లేక చచ్చిపోయేవాడిని క్రైస్తవుని అనలేము మనం. ఇక్కడైతే అన్యజనులను మాట్లాడుతున్నాడు కానీ పేరుకు క్రైస్తవులో ఉండి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఒక నిరీక్షణ లేక వారు క్రైస్తవులు కాదు, అన్యజనులే. నువ్వు చర్చిలో కూర్చోవచ్చు, బాప్తీసం తీసుకుని ఉండి ఉండొచ్చు, అందరి చేత క్రైస్తవుడు అని పిలువబడవచ్చు, కానీ నీ జీవితంలో సరైన నిరీక్షణ లేకపోతే, ఈ బైబిల్ చెప్తున్న నిరీక్షణ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, అన్యజనుడువే. నీ లైఫ్లో, నీ జీవితంలో దేవుడు లేడు. నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావు, నీ స్వలాభాల కోసం బ్రతుకుతున్నావు, నీ కోరికల కోసం బ్రతుకుతున్నావు. ఆ కోరికలు జరగకపోయేసరికి నిరుత్సాహపడిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు లేడు కదా. నువ్వు దేవుడి మీద ఆధారపడవు. జరగని దానిని ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు నాకు దయచేస్తాడనే ఒక ఆశ నీకులో లేదు. దేవుడి మీద నమ్మకం లేదు నీకు. ఇది నిరీక్షణ లేని వారి పరిస్థితి. మేము క్రైస్తవులు అనేసి చాలా ఈజీగా చెప్పేయచ్చు, బట్ ఒక క్రైస్తవుడుగా నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా, సరి అయిన నిరీక్షణ కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. మన కోరికల కోసం మనం బ్రతుకుతుంటే కనుక అవి ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని ఇస్తాయి. రెండవగా తప్పుడు నిరీక్షణ. తప్పుడు నిరీక్షణకి ఒక డెఫినేషన్ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. నిరీక్షణ లేని వారికన్నా ప్రమాదకరమైంది తప్పుడు నిరీక్షణ. నాకు తెలిసి నిరీక్షణ లేని వారికన్నా ఎక్కువ తప్పుడు నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారేమో. చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక విషయం మీద ఏ అభిప్రాయం లేని వాడికి అరే దీని మీద ఇది కరెక్ట్ అభిప్రాయం, ఇది తప్పు అభిప్రాయం అనేసి చాలా ఈజీగా చెప్పచ్చు. కానీ సంవత్సరాల నుంచి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్న వాడిని సరి చేయడం చాలా కష్టం. నాదే కరెక్ట్ అంటాడు. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి ఉన్నాడు. మనం చెప్పిన వినరు. ఏ అభిప్రాయం లేని వాడికి ఇప్పుడు అది ఇది కరెక్ట్ కాదు తప్ప ఇది అని చెప్తే వింటారు. కానీ తప్పులకి అలవాటైపు, తప్పు ఆలోచనలకు అలవాటైపోయిన వాడికి కన్విన్స్ చేయడం, కరెక్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, అంటే ఈ జీవితకాల సంబంధమైన వాటి కొరకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడో నా ప్రజలుగా అనేసి వాళ్ళని ప్రతిష్ఠించుకుని వారికి ప్రవచనాలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి పోషించుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు మెస్సయ్య కొరకు వెయిట్ చేశారు, నిరీక్షించారు. మెస్సయ్య వస్తాడు నిరీక్షించారు. కాకపోతే వాళ్ళు ప్రవచనాల్లో ఎలా అర్థం చేసుకున్నారంటే మెస్సయ్య వస్తాడు, మిమ్మల్ని విడుదల చేస్తాడు, మీకు కొత్త రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అంటే వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నమాట. మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ వారు, యూదులు ఎవరో అధికారంలో ఉన్నారంటే రోమా అధికారంలో ఉన్నారు. రోమన్స్ వీళ్ళకి ఇశ్రాయేల్ని చాలా పెట్టేవారు. వాళ్ళు కూలల్లో వాళ్ళని
ఎందుకు? మెస్సయ్య వచ్చి ఈ రోమన్ సామ్రాజ్యం నుండి మాకు విడుదల ఇచ్చేసి మాకు మళ్ళీ ఒక కొత్త రాజ్యాన్ని సృష్టిస్తాడు, దానిలో మేము రాజులుగాను మంచి మంచి పదవుల్లోని మంచి మంచి అధికారంలోనే ఉంటామప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎదురు చూశారు. కానీ దేవుడి వాగ్దానం అది కాదే. దేవుడి వాగ్దానం ఈ లోక సంబంధమైనది ఏమి చేయలేదు దేవుడు. కానీ వాళ్ళు అలా అర్థం చేసుకుని తప్పుడు నిరీక్షణతో వాళ్ళు వెయిట్ చేశారు. ఆ తప్పుడు నిరీక్షణ ఎంత పనికి దారి చేసిందంటే మెస్సయ్య వచ్చిన తర్వాత అతను దోషిగా సిలువ వేశారు. ఎందుకంటే వారు తప్పుడు నిరీక్షణ నిజమైన మెస్సయ్యను గుర్తుపట్టలేకపోయింది. ఒక విషయం మీద మనం తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే, తప్పుడు ఆలోచనలు మనం కలిగి ఉంటే ఎంత దారుణాలు తీసుకెళ్తుందో చూడాలి. కొన్ని వందల సంవత్సరాలు మెస్సయ్య కోసం నిరీక్షణ చేసి వాళ్ళు వెయిట్ చేసి అన్ని రకాలుగా ఇన్ని చేసి ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వస్తే అతన్ని గుర్తించలేక వాళ్ళు బుర్రలన్నీ ఈ జీవితకాల సంబంధమైన విషయాలతో నిండిపోయి ఇతర రాజు అంటే మాకు మంచి ఒక కిరీటము చేతిలో కత్తి అన్ని ధరించుకుని వచ్చి రోమ వాళ్ళందరినీ అటు ఇటు నరికేసి చంపేసి ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేస్తారు అనుకున్నారు యూదులు. ఆ తప్పుడు నిరీక్షణ దేవుడైన మెస్సయ్య మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును సిలువలో ఆ యూదుల చేతులతోటే సిలువ వేయడం జరిగింది. తప్పుడు నిరీక్షణ మనం ఏ నిరీక్షణలో ఉన్నామో పరీక్షించుకోవాలి. తాగివాడు మనం ఏమన్నా అడిగారు మానేసి కదా అన్నామనుకో, ఏమంటాడంటే ఇది నాకు పెద్ద అలవాటు కాదురా, ఇప్పుడు కావాలంటే అప్పుడు మానేస్తాను. అడిగినప్పుడు అదే మాట అంటాడు, అడి కూడా అదే నమ్ముతాడు, నేను మానేయడం అనుకుంటాడు, కానీ ఎప్పటికీ మానలేదు. తప్పుడు నిరీక్షణ. నా దేవుడు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇక్కడ లోక సంబంధమైన అవసరతలో ఉన్న కోరికలను తీర్చడానికే వచ్చాడు అనుకుంటాం చాలా మంది. మన క్రైస్తవులుగా చాలా మంది అలా ఉన్నాం ఈరోజు సంఘంలో. కానీ యేసుక్రీస్తు వచ్చిన దాని కొరకు కాదు. ఈ లోక సంబంధమైన వాగ్దానాలు ఏవి కూడా చేయలేదు దేవుడు నీకు. ఒకవేళ నా ప్రతి అవసరతను నా ప్రతి కోరికను దేవుడు తీర్చేస్తాడు అనుకుంటే కనుక అమ్మా అయ్యా మీరు తప్పుడు నిరీక్షణలో ఉన్నారు, జాగ్రత్త, మనం సరి చేసుకోవాలి, ఆశలు పెట్టుకోవద్దు. దేవుడు వాగ్దానం చేసింది మనకి శుభప్రదమైన నిరీక్షణతో కలిగి ఉండాల్సింది నిత్య జీవం మాత్రమే. ఈ తప్పుడు నిరీక్షలు మనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఇటువంటి వాక్య బోధన కూడా ఎక్కువయ్యాయి. జాగ్రత్త పడాలి. మనం వాక్యానుసారంగా నడుద్దాం, మన వాక్యాన్ని చదువుకుని మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనకు అటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు. లోక సంబంధమైన దేవుడు సమర్థుడే, వాటినన్నీ దయచేయగల సమర్థుడే, కానీ ఇస్తాడన్న గ్యారంటీ లేదు. చూడండి, మన చిన్నపిల్లలకి లాలీపాప్లు కొని మనం అడుగుతారు కదా, మన దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు లేకపోయి మనము కాదు, అది వాళ్ళ హెల్త్కి మంచిది కాదని కొనివ్వం. అంతేనా? ఏవేవో కొనిమంటారు మన పిల్లలు మనల్ని. మన దగ్గర 100 రూపాయలు 100 రూపాయలు లేక కదా మనం కొనివ్వకపోయింది, అది వాళ్ళకి మంచిది కాదనేసి. ఎంతోమంది ఇక్కడ గల్ఫ్లో మన తల్లిదండ్రుల్ని నాకు ఇంత మంచి బైక్ కావాలి, అంత ఫాస్ట్ వెళ్ళే బైక్ కావాలని అడుగుతూ ఉంటారు పిల్లలు. మన దగ్గర 1 లక్ష 2 లక్షలు పెట్టి ఆ బైక్లో పెద్ద విషయం కాదు, కానీ ఆ బైక్ కొనిస్తే వాడు ఏమైపోతాడు, ఏ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు అన్న భయంతో కొన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కూడా అంతే, నీకు ఏది మంచిదో అది ఇస్తాడు దేవుడు, అంతేగాని నువ్వు అడిగిందల్లా ఇచ్చేది. మనకి ఏది మంచిదో, మన పిల్లలకి ఏం మంచిదో తల్లిదండ్రులుగా మనకి ఎలా తెలుసో, మనకి ఏది మంచిదో మన తండ్రి అయిన దేవుడికి తెలుసు. తగిన సమయంలో అది దేవుడు మనకిస్తాడు. అంతేగాని సమస్తము సాధ్యమే అన్నాడు కదా అని దేవుడు ప్రతిదీ చేస్తాడని ఆశలు పెట్టుకోవద్దు. మనము నీతిమంతుల ఆశలు కలిగి ఉండాలి. నీతిమంతుల ఆశ సంతోషం ఇస్తుంది, మరి భక్తిహీనుల ఆశ భంగం అయిపోవడం అంటే కేవలం నిరుత్సాహాన్ని మాత్రమే ఇస్తుంది. సామెతలు 10:22 ఉంటాయి. మనం నీతిమంతుల ఆశలు కలిగి ఉండాలి, భక్తిహీనుల వల్ల కాదు, శరీర సంబంధమైన ఆశలు కాదు, లోక సంబంధమైన ఆశలు కాదు. అయితే తప్పుడు నిరీక్షణ అయితే మరి సరైన శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ఒకసారి చూద్దాం బైబిల్లో. నీతి
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చదువు. మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. శుభప్రదమైన నిరీక్షణ అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. ఇంకొక వచనం చూస్తాం అదే పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను, చాలండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను. ఇంకొక చోట ఉంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. మనకందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడును ఏం కలిగినట్లు ప్రత్యక్షత. సంఘము ఎత్తబడు కాలము మనము తండ్రి దేవుడితో అక్కడ పరలోకంలో నివసించు కాలము, దాని కొరకు మనం నిరీక్షించాలి క్రైస్తవులుగా. ఇది శుభప్రదమైన నిరీక్షణ. అయితే ఇప్పుడు ఇంతకు ముందు చెడు నిరీక్షణ, తప్పు నిరీక్షణ అనుకున్నాము, ఇప్పుడు శుభప్రదమైన మంచి నిరీక్షణ అనుకున్నాము. ఈ రెండింటిలో ఒక గొప్ప తేడా ఏంటంటే, మేజర్ డిఫరెన్స్ ఒకటి ఏంటంటే, లోకంలో మనకి ఎన్నో నిరీక్షణలు ఉంటాయి. మన పిల్లలు సెటిల్ అవ్వాలనేసి మనం కోరుకుని వెయిట్ చేస్తుంటాం, మనకు మంచి జాబ్ రావాలని వెయిట్ చేసుకుంటాం. ఇవన్నీ తప్పేం కాదు. కాకపోతే ఈ నిరీక్షణలకి, లోక సంబంధమైన నిరీక్షణలకి, ఇప్పుడు మనం చదవబడిన నిరీక్షకి, యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత లేదా నిత్య జీవం కొరకు మనం నిరీక్షించే దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, లోక సంబంధమైన నిరీక్షణలు ఏదైనా సరే డౌట్ఫుల్, అది జరుగుతుందో జరగదో తెలియదు, అది జరిగేంత వరకు తెలియదు కదా. మొన్న రీసెంట్గా కొద్ది కాలం క్రితం 2 సంవత్సరాలు ఒక ఆమె బెహరాన్ నుంచి పని చేసుకుని ఇంక వెళ్ళిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది కదా. వాళ్ళు ఎంతగా వెయిట్ చేస్తుంటారు పాపం ఇంటి దగ్గర. బస్సులో చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి కదా. ఆల్మోస్ట్ జరిగిపోతుంది, వాళ్ళు నిరీక్షణ కాలం అయిపోతుంది. ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ కలుసుకోపోతున్నారు పాపం పిల్లలు. లాస్ట్ టైంలో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. లోక సంబంధమైనది ఏది శాశ్వతం కాదు, ఏది గ్యారంటీ లేదు. కానీ మన ప్రభువైన దేవుడు మనకి చేసిన వాగ్దానము, మనం చూస్తున్న నిరీక్షణ, క్రైస్తవులుగా మనం చూసిన నిరీక్షణ మాత్రం 100% షూర్, అది జరుగుతుందంతే. ఎలా చెప్తామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఎందుకు మనం అంత ఖచ్చితంగా చెప్పగలం? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 చదువుతున్నా చూడండి. వచ్చిన మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. పైన అంటది అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి. ఆ 2 సంగతులు ఏంటి కాదు, ఒకటి వాగ్దానము, రెండవది ప్రమాణం. మరి మన దేవుడు అబ్రహాం గారికి ఇప్పుడు చేసిన వాగ్దానం, దాన్ని ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడంటే అది జరుగుతుందా జరగదా? ఎందుకంటే
ఎందుకంటే దేవుడు అబద్ధమాడు, మాట తప్పడు కదా. ఒకవేళ అబద్ధమాడేవాడు లేకపోతే మాట తప్పేవాడు అయితే దేవుడు అవుతాడా? అవడు. దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో వాగ్దానం జరుగుతుంది అనేది మనకు ఒక షూరిటీ ఇస్తుంది, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. రెండోది ప్రమాణము చేశాడంట. వాగ్దానం చేయడమే కాదు, ప్రమాణము. ఇప్పుడు ప్రమాణం అంటే వాగ్దానానికి ప్రమాణానికి డిఫరెన్స్ ఏంటి? వాగ్దానం అంటే నేను చేస్తాను అని చెప్పడం వాగ్దానం. ఎవరో ఒకరి మధ్యలో ఈడు మీద ఒట్టు అని చేస్తాం కదా మనం, లేకపోతే దీని మీద ఒట్టు అని చేస్తాం కదా, అది ప్రమాణం. మనం వివాహ ప్రమాణం చేస్తాం కదా, దేవుని మధ్యలో పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తూ వివాహ ప్రమాణం చేసుకుంటాం. అలాగా వాగ్దానానికి ప్రమాణానికి డిఫరెన్స్ అది. దేవుడు కేవలం మాట ఇవ్వడమే కాదు, ప్రమాణం కూడా చేశాడంట. మనమైతే ప్రమాణం చేసేటప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు లేకపోతే దేవుడి మీద ప్రమాణం చేస్తాం. మరి దేవుడి కన్నా గొప్పవాడు ఎవరైనా దేవుడు ప్రమాణం చేయడానికి లేడు. కాబట్టి ఆదికాండంలోనే అంటాడు, తన తోడు ప్రమాణం చేశాడంట దేవుడు. వాగ్దానం చేయడం షూ అయితే ప్రమాణం చేయడం డబల్ షూ. ఇంకా దాంట్లో తిరిగి లేదనమాట, జరుగుతుంది అంతే. సో ఈ శుభప్రదమైన నిరీక్షణ ఎవరైతే ఉన్నారో వారికి ఏ డౌట్ అవసరం లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది అంతే. దేవుడు అబద్ధమాడడు, మాట తప్పని వాడు. ఆయన కేవలం వాగ్దానం చేయడమే కాదు, ఆయన ప్రమాణం చేసినాడు జరుగుతుంది అనేసి. మనకి మనం నిరీక్షించున్నది ఖచ్చితంగా జరుగుతుందని ఇదే. అయితే ఇది కేవలం ఇంతకు ముందు అంటే మనకి దీన్ని నమ్మడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా, ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం చదువు. ప్రతి వాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. నిరీక్షించిన కాలం అంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికింపబడతాం, పునరుత్థానం చెందుతాం, ఎత్తబడతాం, సంఘంగా దేవుని మధ్యాకాశంలో కలుసుకుంటాం అని నిరీక్షించిన కాలానికి ఆధారం ఏంటి అంటే కనుక ఉంటే క్రీస్తు పునరుత్థానం. ఆయన ప్రథమ ఫలము. ఆయన మన కొరకు మానవుడిగా వచ్చాడు, శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. దాని తర్వాత క్రీస్తు కనుక మళ్ళీ తిరిగి లేవకుండా ఉండుంటే కనుక ఈ నిరీక్షణకు బేస్ అనేది లేదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆ క్రీస్తు పునరుత్థానం అనేది మన నిరీక్షణకు ఆధారం, మనం నమ్మటానికి ఆధారం. అది ఆయన ఏ విధంగా అయితే లేచాడో మనమందరం కూడా మళ్ళా అదే విధంగా పునరుత్థానం చెందబోతున్నాం. అది నిరీక్షణ, మన నిరీక్షణకు ఆధారం. ఇది ఇంత గొప్ప నిరీక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. అయితే ఇంకా కింద వచనాల్లో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఈ నిరీక్షణ ఆత్మకు లంగరు వలె ఉన్నది. క్రైస్తవ విశ్వాసంలో విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు కూడా లింక్ అయి ఉంటాయి ఒకదానితో ఒకటి. దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం నమ్మితే దాని కొరకు నిరీక్షిస్తాం. దేవుడు చేసిన వాగ్దాన్ని మనం విశ్వసిస్తే దాని కొరకు నిరీక్షిస్తాం. ఈ నిరీక్షణ ఈ విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. మనం ఒకవేళ వెయిట్ చేస్తాం అనుకో దేని కొరకైనా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లడికి మన పిల్లలకి ఇంటి దగ్గర బయట నుంచి వచ్చేటప్పుడు ఇది తీసుకొస్తాము అనేసి ఏదన్నా ఒక ఆట బొమ్మ కోసమో లేకపోతే చాక్లెట్ కోసమో చెప్పామనుకో, వాడు వచ్చేంత వరకు వాడి దృష్టి దేని వైపు ఇంకా వేరే దాని మీద వెళ్ళకుండా ఆశగా దానికోసమే చూస్తాడు. మా డాడీ రోజు సైకిల్ తీసుకొస్తాడు అనేసి ఇంకా వాడు మైండ్ ఎటు డైవర్ట్ అవ్వదన్నమాట. దృష్టి అంతా ఏ పని చేస్తున్నా కూడా వాడి మైండ్ మా నాన్న ఇప్పుడు వస్తాడో ఎప్పుడు తీసుకొస్తాడో దాని మీదే ఉంటుంది దృష్టి. మనం కనుక దేవుని వాగ్దానాన్ని నిజంగా విశ్వసిస్తే మన దృష్టి ఎప్పుడు ఏం చేసినా ఎంతకాలం బతికినా కూడా ఆ బ్రతుకంతా ఆ దృష్టి ఆ వాగ్దానం మీద ఉండాలి, ఆ నిరీక్షణతో మనం ఉండాలి. అందుకే అంటాడు నిరీక్షణ ఆత్మకు లంగరు వలె ఉన్నది. ఎందుకంటాడంటే ఈ నిరీక్షణ కనుక ఉంటే కనుక మన విశ్వాసం పడిపోదు, చెదిరిపోదు. అసలు పడవలకి లంగరు అనేది ఎందుకు పెడతారు?
ఏ తుఫాను వచ్చినా, ఏ గాలి వాన వచ్చినా అది ఆ నీటిలో కొట్టుకుపోకుండా లంగర్ అనేది వేస్తారు. మన ఆత్మ కూడా కొట్టుకోకుండా మనం ఈ వాగ్దానం కోసం కనిపెట్టుకుంటూ నిరీక్షణ కలిగి ఉంటే కనుక మళ్ళీ మన ఆత్మ ఎక్కడ పాపంలో పడిపోకుండా, ఈ లోకంలో చెదిరిపోకుండా అస్థిరంగా ఉంటుంది అన్నమాట. ఈ నిరీక్షణ మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. అయితే మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా అనేది ప్రశ్న. మనం కొట్టుకుపోతున్నామంటే, మళ్ళీ పాపంలో పడిపోతున్నామంటే మనం నిరీక్షణలో లేమని అర్థం. మన దృష్టి ఆ వాగ్దానం మీద ఫోకస్గా లేమని అర్థం. దానికోసం ఎదురు చూడట్లేదు అనేసి మనము అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించి మన నిరీక్షణ కలిగి ఉంటే కనుక మన దాని మీద ఫోకస్ పెడతాం, దానికోసం కృషి చేస్తాం, దాని కొరకు సిద్ధపడతాం. దాని తర్వాత భాగంలోనే కంటిన్యూషన్గా తెరలోకి ప్రవేశించుతున్నది. ఆ నిరీక్షణ తెరలోకి ప్రవేశించుతున్నది. తెరలోకి ప్రవేశించడం అంటే ఇశ్రాయేలు వారికి పరలోకానికి సాదృశ్యంగా ఆ మందసాన్ని ఇచ్చినప్పుడు 3 భాగాలు ఉన్నాయి. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, మూడోది ఆవరణం. తెర లోపల ఉండేదే అతి పరిశుద్ధ స్థలం. దాంట్లోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తెరలోనికి అతి పరిశుద్ధ స్థలానికి అంటే పరలోకంలో దేవుడు నివసించే స్థలానికి ఆల్రెడీ మన పక్షాన ప్రవేశించి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళీ మధ్యాకాశానికి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఈ నిరీక్షణ, దీని అర్థం ఏంటంటే మనం ఈ ఖచ్చితమైన, నిశ్చలమైన, స్థిరమైన నిరీక్షణ కలిగి ఉంటే కనుక మనం కూడా యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ప్రవేశించిన తెర పరలోకం ఏదైతే ఉందో దాని లోపలికి మనం కూడా ప్రవేశించబోతున్నాం. అది ప్రవేశించాలంటే ఈరోజు మనం నిరీక్షణని ఖచ్చితంగా స్థిరంగా ఉన్నదా? మన నిరీక్షణ అసలు ఉందా? తప్పుడుగా ఉందా? లేని వారంగా ఉంటున్నామా? పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకుంటాం? చూడండి, మనకి ఇంటికి ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నాడు అనుకోండి. ఒక ఫోన్ చేసి ఒక ముఖ్యమైన గెస్ట్ మన ఇంటికి వస్తాననేసి చెప్పారు. ఫోన్ చేసి మనం చాలా ప్రేమిస్తాం అతన్ని, చాలా గౌరవం, చాలా పెద్దోళ్ళు. అలాంటప్పుడు వారు వచ్చేంత వరకు మన ఊరికే ఖాళీగా కూర్చుంటామా? లేకపోతే మనం ఏం చేస్తాము? అన్నీ సిద్ధపరచుకుంటాం కదా. అవసరమైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాం, వారి కోసం భోజనాలు ఏర్పాట్లు చేస్తాం, ఇవన్నీ చేస్తాం కదా. అదంతా ఎవరి కొరకు? అతని కొరకు. ఇదంతా ఏంటి? సిద్ధపాటు. ఆయన మీద ప్రేమ ఉంది, లేకపోతే ఆయన రాక కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి నిదర్శనమే ఈ సిద్ధపాటు. ఎవరైనా వచ్చి సడన్గా వచ్చారనుకో, ఏంటమ్మా భోజనాలు చేస్తున్నావు, ఏంటమ్మా క్లీన్ చేస్తున్నావు అంటే ఆయన వస్తున్నారండి, అందుకే నేను సిద్ధపరుస్తున్నాను. ఆయన అర్థం చేసుకుంటారు. ఓకే, దీనికోసం ఆయన కోసం వెయిట్ చేస్తున్నావా, దానికోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పడానికి నిదర్శనం నీకు సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటే ఇప్పుడు విశ్వాసంలో క్రియలు లేకపోతే మృతమన్నాము కదా. నిరీక్షణ కూడా అంతే. మన నిరీక్షణలో సిద్ధపాటు లేకపోతే మనకు ఆ నిరీక్షణ లేదని అర్థం. ఆ సిద్ధపాటు ఏంటి? ఇందాక చదవబడిన వాక్యమే మరొకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనం. దానిపై వచనం చదవము. భక్తిహీనతలో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఒకసారి ఇహలోక సంబంధమైన దురాశలు, ఇహలోక సంబంధమైన ఆశలు ఉండటం మంచిదే, తప్పేం కాదు. మన పిల్లలు సెటిల్ అవ్వాలని ఆశపడటం మంచి ఆశ. మనకు మంచి జాబ్ పొందుకోవాలనుకోవడం మంచి ఆశ. మనం ఫ్యూచర్ కోసం ఏ అవసరం పడుతుందని కొంచెం డబ్బులు సమకూర్చుకోవాలనుకోవడం మంచి ఆశ. ఇవన్నీ మంచి ఆశలే, ఇహలోక సంబంధమైనవే కానీ ఆశలవే, దురాశలు కాదు. మరి ఆశకి దురాశకి ఏంటి? అనవసరంగా అవసరం లేనంత డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం, అనవసరమైన విలాసాలు పొందుకోవాలనుకోవడం, అనవసరమైన గొప్పలు పొందుకోవాలనుకోవడం, అనవసరమైన గంటలు పొందుకోవడం, ఇవి దురాశ. అయితే ఈ శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నామో లేదో మనము తెలుసుకోవాలంటే కనుక మనలో ఇహలోకమైన సంబంధమైన దురాశలను విసర్జించి ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఇంకా కనుక ఆ ఇహలోక సంబంధమైన దురాశలను కలిగి ఉంటే కనుక నువ్వు ఈ నిరీక్షణలో లేవు, మా శుభప్రదమైన నిరీక్షణలో లేవని అర్థం. చదవండి నెక్స్ట్ పార్ట్.
దాని తర్వాత స్వస్థ బుద్ధి. చాలా ఒకసారి స్వస్థ బుద్ధి అంటే అన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి టైం లేదు. కానీ స్వస్థ బుద్ధి అంటే కనుక ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి మనల్ని ఎన్నో ఆకర్షిస్తాయి. ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఆకర్షిస్తాయి. ఒక పక్క చర్చ్ మానేసి డ్యూటీకి ఓవర్ టైం కల్లామని ఆకర్షిస్తుంది. లేకపోతే చర్చ్ మానేసి అమాలేశంలో కూర్చుందామని ఆకర్షిస్తుంది. పొద్దున్న లేసి బైబిల్ చదువుదామంటే మనకు నిద్ర ఆకర్షిస్తుంది. బైబిల్ చదివి ప్రార్థన చేసుకుందామంటే నిద్ర ఆకర్షిస్తుంది. ఇలాగా లేకపోతే ఒక అబ్బాయిని ఎవరిలోనూ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఆకర్షిస్తుంది. ఏవేవో పాపపు ఆలోచనలు, దురాలోచనలు ఎన్నో ఉన్నాయి మనం ఆకర్షించే ఈ లోకంలో. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే ఇన్ని ఆకర్షణలు, శోధనల మధ్యలో మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని, మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకుని మనము దేవుని ఆత్మకు విధేయులుగా ఉండడం స్వస్థ బుద్ధి. ఆ స్వస్థ బుద్ధి కలిగి ఉండకపోతే మనం ఈ శుభప్రదమైన నిరీక్షణలో లేనట్టే. మనం లొంగిపోతున్నామేమో మన పాపపు స్వభావానికి, ఈ లోకపరమైన ఆశలకు లొంగిపోతున్నామేమో మనం సరి చేసుకోవాలి. ఓకే, అలా లొంగిపోతుంటే కనుక జాగ్రత్త మన నిరీక్షణ మనం పరీక్షించుకుని మనం కరెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అమ్మా, నీతితో బ్రతకాలి. మన నీతి వేరు, దేవుని నీతి వేరు. మనకి ఒక మంచి జాబ్ పొందడం కోసం 1 లక్ష రూపాయలు టేబుల్ కింద ఇచ్చాడు మనకి పర్వాలేదు అనిపిస్తుంది. కానీ దేవుని కరెక్ట్ కాదు. ఏదో దానికోసం చిన్న అబద్ధం ఆడటం పెద్ద తప్పేం కాదు మనకు అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో అది నీతి కాదు. మన స్వనీతిని ఆధారం చేసుకోకూడదు, దేవుని నీతిని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆయన రక్తంలో కనబడిన తర్వాత, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనము ఎవరి నీతిని ఆధారం చేసుకుని బతుకుతున్నామంటే ఆయన నీతిని ఆధారం ఆయన నీతి మన మీద ఆపాదించబడింది. మనం నీతిమంతులుగా ప్రకటింపబడుతున్నాము అంటే అది దేవుని నీతిని బట్టి, మనలో ఉన్న నీతిని కాదు. మన నీతిని ఎక్కడ కూడా కనపడిన, ఆలోచించిన, చూసిన, మాట్లాడిన, ఏ పని చేసినా దేవుని నీతి బయలుపరచబడాలి. చూడండి, ఒక అద్దాన్ని నేను ఇలా పట్టుకుంటే దాని నుంచి ఏమో లైట్ వస్తుందా? లైట్ ఏమి రాదు కదా. అదే ఒక లైట్ మీద పెట్టారంటే లైట్ వస్తుంది కదా. ఆ లైట్ వస్తుంది అనేసి ఈ అద్దం లైట్ అయిపోద్దా? అవ్వదు. ఆ లైట్ ముందు ఇది ఉంది కాబట్టి దాని ద్వారా ఈ లైట్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. మనం నీతిమంతులుగా ప్రకటింపబడుతున్నామంటే మనం దేవుని నీతిని ఆనుకుని ఉన్నాం కాబట్టి మనం నీతిమంతులుగా ప్రకటింపబడుతున్నాం తప్ప మనం ఏ మాత్రము నీతిమంతులు కాదు. ఒకవేళ నువ్వు దేవునితో అలైన్మెంట్లో లేకపోతే కనుక, ఆ సహవాసంలో తప్పకపోతే కనుక నువ్వు మళ్ళీ పడిపోయినట్టే, నువ్వు నీతిమంతులు కాదు. ఆ నీతితో మనం బ్రతకాలి. మనం సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం, మన పేరు కనబడాలనుకోకూడదు, దేవుని పేరు కనబడాలనుకోవాలి. ఎంతో మంది సహాయ కార్యక్రమాలు చేస్తారు కానీ సెల్ఫీలు తీసుకుని లేకపోతే వీడియోలు వైరల్ చేస్తూ వాళ్ళ పెద్ద పేర్లు పెట్టుకుని ఇలా చేస్తున్నాం. దానివల్ల అది క్రైస్తవ పరిచర్య కాదండి. క్రైస్తవ పరిచర్యలో ఏ పరిచర్య చేసినా కేవలం దేవుడు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. ఆ నీతి దేవుడు కనపరచాలనుకున్నాడు. ఆ నీతి కనుక మనకు లేకపోతే, దేవుడి నీతిని ఆధారం చేసుకుని మనం పని చేయకపోతే, దేవుడి నీతి ఆధారం చేసుకుని మనం బతకపోతే మన శుభప్రదమైన నిరీక్షణలో మనం లేము. చివరిగా భక్తి చేయాలి ఖచ్చితంగా. ఒక వారం పోతే ఏమైపోతుంది అనుకోకూడదు, వారం సంఘానికి వెళ్ళకపోతే ఏమైపోతుంది అనుకోకూడదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా అన్ని చక్కబడితే, అన్ని కుదిరితే ప్రతి ఒక్కరు వస్తారండి. మేలు చేసేవాడికి ప్రతి ఒక్కరు మేలు చేస్తాడు. క్రైస్తవుడు అనేవాడు కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడాలి. వాడు క్రైస్తవుడు. ఆ విధంగా మనం ఉంటున్నామా? ఆ విధంగా మనం ఉంటే కనుక అప్పుడు మనం శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నట్టు. ప్రియసంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఖచ్చితమైన నిరీక్షణలో ఉన్నామా? శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నామా? సరి చేసుకోవాలి. లేకపోతే మనం అసలు జీవితం మీద ఆశ లేకుండా, దేని వరకు వేచి ఉండకుండా, సిద్ధం లేకుండా, నిరీక్షణ లేని వరకు ఉంటున్నామా? లేకపోతే తప్పుడు అభిప్రాయాలతో, వాక్యాలను తప్పుగా అర్థం చేసుకుని లోక సంబంధమైన వాటి వరకు క్రీస్తు దగ్గరికి వచ్చి తప్పుడు నిరీక్షణలో ఉంటున్నామా? మనం గమనించుకోవాలి. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మనం పరీక్షించుకుందాం. అయ్యా, నీవు ఈరోజు మాత్రం మాట్లాడినందుకు నీకు వందనాలు.
నీ ఆత్మ మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించినందుకే నీకు వందనాలు తండ్రి. ఏమో ఈ గత కాలం అంతా మేము ఏ విధంగా ఉన్నామో మాకు అయితే తెలియదయ్యా. ఏమో మేము నిరీక్షణ లేని వారుగా ఉన్నామో, లేక తప్పుడు నిరీక్షణలతో, లోక సంబంధమైన ఆశలతో, శరీర సంబంధ క్రియలతో ఏవేవో